అందరికీ నమస్కారం అండి. ఈరోజు రామాయణం గురించి కొన్ని మాటలు చెప్పుకుందాం. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదలాయతాక్షం రామం నిశాచకర వినాశనం నమామి. అంటే రామాయణం గురించి మనం ఎంత చెప్పుకున్నా, ఎన్ని రోజులు చెప్పుకున్నా కూడా తనివి తీరైనటువంటి మహాకావ్యం అది. మన యొక్క భారతదేశ సాంప్రదాయంలో, సనాతన ధర్మంలో రామాయణానికి ఇచ్చినటువంటి విలువ చాలా మహోత్కృష్టమైనది. సంస్కృతంలో వాల్మీకిని ఆదికవి అని పిలుస్తారు. మనకి తెలుగులో నన్నయ్య భట్టు ఉన్నాడు కదా, ఆయన్ని ఆదికవి అంటారు. సంస్కృత వాంగ్మయంలో వాల్మీకిని ఆదికవిగా చెబుతారన్నమాట. అటువంటి మహాత్ముడు రాసినటువంటి గ్రంథం రామాయణం. ఇవాళకి కూడా రామాయణాన్ని అంతే ప్రేరణతో, అంతే ఉత్సాహంతో, అంతే ఒక విలువైనటువంటి గ్రంథంగా అందరూ పరిగణిస్తారు. ఎందుకంటే రామాయణం దాని అర్థాన్ని కనుక మనం తెలుసుకుంటే, రామ ఆయనం. ఆయనం అంటే నడక, గమనం. అంటే రాముడి యొక్క నడక. రాముడి యొక్క నడక ఏ విధంగా ఉంది అని తెలియపరిచేది రామాయణం. రాముడు వారు ఇందులో ఎక్కడా కూడా తన యొక్క దైవత్వాన్ని మహర్షి చూపించలేదు. ఆయన కూడా ఎక్కడా ప్రకటించలేదు. మిగతా అవతారాల్లో ఆయన యొక్క మహత్యాలు, వాటి యొక్క అవతార లక్షణాల ద్వారా మనం ఆయన చాలా గొప్ప దివ్య మహిమలు ఉన్నాయి, ఈయన దేవుళ్ళు అని చెప్పేసి మనకు తెలిసిపోతుంది. కానీ ఒక రామాయణంలో మాత్రం రాముల వారి యొక్క పాత్రని మనం చూస్తే, కేవలం ఒక మనిషి, మానవుడు ఏ విధంగా ప్రవర్తిస్తాడో మొత్తం రామాయణం అంతా కూడా ఆయన యొక్క ప్రవర్తన మానవుడిలాగానే, ఎటువంటి మహిమలు చూపించకుండా ఒక మనిషిలాగా ఆయన జీవిస్తాడనమాట అందువల్ల ఒక జీవుడు దేవుడు ఎట్లా అవ్వచ్చు అనేటువంటి ఒక విశేషాన్ని తెలియపరిచేది ఈ యొక్క మహద్గ్రంథం అన్నమాట. ఇవాళ మనం ఎందుకు రామాయణానికి అంత గొప్పతనం వచ్చింది, రాముల వారిని ఎందుకు ఈ విధంగా మనం కీర్తిస్తున్నాము అని చెప్పేసి కనుక ఆలోచిస్తే, రామో విగ్రహవాన్ ధర్మ, ధర్మానికి ప్రతిరూపం రాముల వారి యొక్క విగ్రహంగా చెబుతారనమాట. వాల్మీకి మనకి ఈ శ్లోకం చాలామంది మనం ఎప్పుడు వింటూనే ఉంటాం. రామో విగ్రహవాన్ ధర్మ, దాని యొక్క పూర్తి శ్లోకం చెబుతాను. రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ రాజా సర్వస్య లోకస్య దేవానాం అఘవానివ. అంటే రాముడి యొక్క విగ్రహమే ధర్మానికి ప్రతిరూపంగా చెప్పబడిందనమాట. అంటే ఎటువంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినా, ఏ విధమైనటువంటి సుఖాల్ని వదులుకోవాల్సి వచ్చినా, ఎక్కడైతే ధర్మానికి ఆటంకం కలుగుతుంది అని చెప్పేసి తెలుసుకున్న ఆయన తన యొక్క మార్గాన్ని, తను నమ్మినటువంటి సిద్ధాంతాల్ని ఎక్కడా కూడా ఆయన విడిచిపెట్టలేదన్నమాట. ఒక వాళ్ళతో స్నేహితులతో సుగ్రీవుడు వాళ్ళతో మైత్రి ఏ విధంగా చేశాడు, అట్లానే విభీషణుడితో జరిపినటువంటి రాజనీతి కానివ్వండి, తండ్రి యొక్క మాటని జవదాటకుండా అరణ్యానికి తెల్లవారితే పట్టాభిషేకం, రాత్రికి నువ్వు అడవికి వెళ్ళాలి అని చెప్పేసి ఆయనకి సందేశం. మరి మామూలు మనిషి అయితే ఆ యొక్క సన్నివేశాన్ని తట్టుకోవడం చాలా కష్టం. ఇది ధర్మానికి ప్రతిరూపం కాబట్టి, ఆయన అన్ని గుణా సంపన్నుడు కాబట్టి, దాన్ని జీవితాన్ని ఎట్లా వస్తే అట్లా తీసుకోవటం అనేది మనం నేర్చుకోవాలన్నమాట ఈ రాముల వారి కథ ద్వారా మనం. అందువల్ల చాలా ఈజీగా తీసుకొని ఆయన అడవులకు వెళ్ళిపోయాడు భార్యను తీసుకొని తమ్ముడితో. ఆ విధంగా మనం ఆ యొక్క పాత్ర నుంచి మనం అనుసరించాలన్నమాట ఆ పాత్రని మనం. అట్లా రామాయణం యొక్క విశిష్టత ఆ విధంగా మనకి వాల్మీకి మహర్షి చెప్పాడనమాట. అట్లానే అక్కడ ఆయనకి ఏం చెబుతాడంటే, రామాయణంలో ఒక వాక్యం ఉందండి, దైవ సంపాదితే దేశో మానుషేణ మయాజిత, దైవ సంపాద్వదేశో
మానుషేణ మయాజిత. దైవం ద్వారా వచ్చినటువంటి అనేకమైనటువంటి కష్టాల్ని నేను మానవుడిగానే ఎదుర్కొన్నాను అని చెప్పేసి చెప్తాడనమాట. అంటే మనిషికి అన్నవాడికి ఎవరికైనా సరే జీవితం అంతా ఒకే రకంగా సాగదు. జీవితం అంతా ఒకే రకంగా సాగకుండా ఎత్తుపల్లాలు ఎందుకు భగవంతుడు సృష్టిస్తాడంటే, మనకి జీవితం అంతా ఒకే రకంగా వెళ్ళిందనుకోండి, మనిషికి సుఖం విలువ తెలియదు. కష్టం వస్తే కానీ సుఖం అంటే ఏమిటో అర్థమవుతుందన్నమాట. ఎప్పుడూ సుఖాల్లోనే ఉంటే ఏ చిన్న కుదుపు వచ్చినా కూడా తట్టుకోవడం చేత కాదు. అందువల్ల రామాయణంలో రాముల వారు మరి ఎన్ని కష్టాలు పడ్డాడో మనకి చూస్తూనే ఉన్నాం, మనం వింటూనే ఉంటాం ఆ రామాయణం విన్నప్పుడల్లా. మరి అటువంటి మనిషి ఎక్కడా కూడా ఆ నిబ్బరాన్ని కోల్పోకుండా జీవితాన్ని ముందుకు సాగి ఆయన యొక్క గమ్యాన్ని చేరుకున్నాడు అనమాట. ఇవాళ మనకి ప్రతి ఊళ్ళో ఏ ఊళ్ళో చూసినా కూడా రాముల వారి గుడి లేకుండా ఉండదు. ఊరి చివర శివాలయం, ఊరి మధ్యలో రామ మందిరం. ఇటువంటి లేని గ్రామమే మనకి కనపడదన్నమాట భారతదేశంలో. అంత విశిష్టమైనటువంటి పాత్ర రాముల వారి పాత్ర రామాయణం యొక్క గ్రంథం యొక్క విశేషం అన్నమాట. అందువల్ల ప్రతి మనిషి కూడా ఈ ఆదర్శప్రాయుడైనటువంటి రాముల వారిని అనుసరిస్తూ ఆ యొక్క ఆ అనుగ్రహాన్ని పొందటానికి ప్రతి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందువల్ల ఆ యొక్క ఆశీర్వచనం, అనుగ్రహం ఎల్లప్పుడూ మన మీద కూడా ప్రసరించటానికి ఈ యొక్క రామాయణాన్ని మనం అప్పుడప్పుడు తలుచుకుంటూ ఆయన యొక్క గొప్పతనాన్ని, అందులో సుందరకాండ అని చెప్పేసి కేవలం 1.5 రోజుల్లో జరిగినటువంటి కథని వాల్మీకి మహర్షి ఎంతో గొప్పగా దాన్ని చిత్రీకరిస్తారు. అది హనుమంతుడి యొక్క గొప్పతనం, హనుమంతుడి యొక్క లక్షణం అందులో చాలా బాగా వివరించబడింది. మనకు కూడా ఎప్పుడన్నా ఏదన్నా కష్టాలు వచ్చినాయి అనుకోండి, మనం సుందరకాండ పారాయణ చేయాలని చెప్తారు. ఎందుకు సుందరకాండ పారాయణ చేయాలి? పారాయణ చేస్తే మన కష్టాలు ఎట్లా తీరుతాయి అంటే, ఈ యొక్క రామతత్వం కానివ్వండి, ఈ హనుమత్తత్వం కానివ్వండి, ఇవన్నీ కూడా మనిషి యొక్క మనసుని ఉత్తేజపరుస్తాయి అన్నమాట. అందువల్ల వాళ్ళ యొక్క కథలు చదివినప్పుడు ఆహా, మరి ఎవరైనా సరే కష్టాలు వచ్చినప్పుడు ఈ విధంగా నిబ్బరంగా ఉండాలి, ఆ కష్టాన్ని ఎదుర్కోవాలి, దాని నుంచి మనం బయటపడాలి. ఇటువంటి మనస్తత్వాన్ని మనం అలవాటు చేసుకోవడం కోసం ఈ గ్రంథాన్ని ప్రతి వాళ్ళు కూడా చదవాలని చెప్పేసి చెప్పబడింది అన్నమాట శాస్త్రం. అందువల్ల ప్రతి మనిషి కూడా జీవితంలో రామాయణాన్ని కొంత భాగం అన్న దైనందినంగా కొన్ని శ్లోకాలు, సుందరాకాండని అట్లానే పారాయణ ద్వారా చేసుకుంటూ మంచి జీవితాన్ని అనుభవిస్తారు, ఆశిస్తారు అని చెప్పేసి కోరుకుంటూ స్వస్తి.